పాలమ్మాడు, పెరుగమ్మాడు. కానీ లక్కు మాత్రం కలిసి రాలేదు. అతనికేమీ లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనే అత్యాశ లేదు. ఊట గడిస్తే చాలనుకునే రకం. అతనికి తెలిసిందల్లా బండి మీద వెళ్ళి షాపుల్లో పాలు పెరుగు ఇవ్వడమే. ఆ కొలువు పోయింది. బతుకుదెరువు కోసం బండి లేకుండానే రివర్స్ గేర్ వేశాడు. నేరస్తుడిగా చిక్కాడు. మరి ఆ నేరం వెనుక ఉన్న అసలు కోణం ఏంటి? వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేటలో తెల్లారకు ముందే ఇలా లొల్లి తెరపైకొచ్చింది. బలవంతమైన సర్పం చలిచీమల చేతికి చిక్కితే ఎలా ఉంటుందో అతన్ని కట్టేసి అలాంటి సేన్ను రక్తి కట్టించారు. స్తంభానికి కట్టేయటంతో బెల్లంకొండ ప్రవీణ్ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయాడు. మాటల్లేవు. అతని గుండెలో చెలరేగుతున్న ఆవేదనను అర్థం చేసుకునే పరిస్థితి అక్కడ ఎవరికీ లేదు. పాలు పెరుగు ప్యాకెట్లను ఎత్తుకెళ్తున్నారని లోకల్స్ నిఘా పెట్టారు. పాలు పెరుగు ప్యాకెట్లను లాఘవంగా తీసుకెళ్తూ స్థానికులకు అడ్డంగా బుక్కయ్యాడు ప్రవీణ్. స్తంభానికి కట్టేసి కాకీలకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీన్లోకొచ్చారు. అతన్ని కొట్టిందెవరు, కట్టేసిందెవరు, ఎందుకని ఆరా తీస్తే జరిగిన విషయమంతా చెప్పారు స్థానికులు. 2 నెలల నుంచి చోరీ జరుగుతుంటే మాకెందుకు చెప్పలేదని కాకీలు గట్టిగానే అడిగారు. పాలు పెరుగు అన్ని తీసి టబ్బుల్లోకి పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అదే మాకు అనుమానం వచ్చి పట్టుకున్నాము. 6 నెలల నుంచే చేస్తున్నాడు. ఇవాళ పట్టుకున్నాను నేను. పట్టుకొని అబ్బాయిని కట్టేసి ఏంటి అబ్బాయి ఎట్టేస్తున్నావు ఏందనంటే నాకు డబ్బులు అవసరము అందుకని తీసుకున్నాను అక్క అని చెప్తున్నాడు. అందుకని నేను పట్టుకొని కట్టేసి 2 దెబ్బలు వేసాను. తక్కువ వేసుకున్నా కూడా 3,000 4,000 రూపాయలు నష్టం అవుతుంది నాకు. నిజమే, ఎవరి బాధ వాళ్ళదే. పాలు పెరుగు ప్యాకెట్లను ఎత్తుకెళ్తే చిరు వ్యాపారులకు భారమే. కానీ డబ్బుల కోసమే తీసానక్క అనే అతని మాటల్లోని మరో కోణముందిగా. ఆకలితోనే చోరీల బాట పట్టాడా, జల్సాల కోసమా అనే యాంగిల్లో విచారణ చేపట్టారు పోలీసులు. ఆరా తీస్తే చాలా చోట్ల ప్రవీణ్ ఇలానే చేతివాటం చూపాడని తెలిసింది. ఇక్కడ ఎత్తుకెళ్లి ఎక్కడమ్మాడో కూపిలాగారు పోలీసులు. కొంత సొమ్మును రికవరీ చేసి బాధితులకిప్పించారు.